చేరిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధ అభిషేక అగ్ని పరిచర్య అంతటి తరపున వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. బయట ఉన్న వాళ్ళు కూడా వందనాలు చెప్తారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఈ నెల స్త్రీల కూడిక ఏర్పాటు చేయాలి. వాస్తవానికి వర్షాలు కొంచెం అనుకూలత లేని కారణం బట్టి ఆలస్యమైంది. మళ్ళీ ఈ నెల దాటితే సెప్టెంబర్ నెల అంతా కూడా సంఘక్షేమాభివృద్ధి కూడికలు ఉంటాయి కనుక మళ్ళా దేవుని ఎదుట ఒడంబడిక ఉంది కనుక ఆ ఒడంబడిక ప్రకారంగా ప్రతి కూడికను నేను కొనసాగించాలి, నిర్వర్తించాలి కనుక నా ధర్మం. ఈ నెలకు ఈ స్త్రీల కూడి కొరకు ప్రార్థించినప్పుడు నాకు దొరికిన ఒక అవకాశం ఏంటంటే వచ్చే శుక్రవారం వాస్తవం సహవాస కూడిక జరుగుద్ది. దాంట్లో ఆల్మోస్ట్ వచ్చేది ఎక్కువ స్త్రీలే, 2-3 పురుషులు వచ్చేది. సరే ఆ శుక్రవారం వాడుకుందాం అనే ఆలోచనతో 29వ తారీఖు రాత్రి స్త్రీల కూడిక ఉంది. దాంట్లో వాక్యం అందిస్తే మన మధ్యలోకి వస్తున్న దైవ సేవకురాలు, అనుభవం కలిగిన సేవకురాలు, చక్కగా దేవుని చేతులు బలంగా వాడబడుతున్న ఘనమైన పాత్ర, వివాహం చేసుకోకుండా నాజీరుకి అప్పగించబడి దేవుని పనిలో కొనసాగుతున్న తల్లిగారు జ్యోతి గారు మన మధ్యకు వస్తారు కనుక చక్కగా స్త్రీలందరూ కూడా సమకూర్చబడండి. శుక్రవారం సహవాస కూటం అని ఆదమరి చూడకండి. పగలు ఉపవాస కూటం జరుగుద్ది, సాయంత్రం స్త్రీల గుడికి జరుగుద్ది. సరే అరకొర పురుషులు వచ్చి హాజరైన తప్పేమీ లేదు. దేవుని వాక్యంలో ఇబ్బంది ఏముంది? దేవునికి మహిమ కలుగునుగాక. వచ్చే ఆదివారం రాత్రి 31వ తారీఖు రాత్రి నెల కూడిక ఉంటుంది. తర్వాత సోమవారం 1వ తారీఖు మొదలుకొని సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ప్రతిరోజు రాత్రి 7:15 నుంచి 9:15 వరకు ప్రార్థన జరుగుద్ది. రోజు సమకూడలు కనుక ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అదనంగా నేను తీసుకోను. ఎందుకంటే ప్రతిరోజు మనం సమకూర్చబడాలి. పనుల కాలం మీరు రోజు పనులు ముగించుకొని మరలా దేవుని సంధికి అగపడాలి కనుక ఆదివారం ఒక పూట వచ్చే వాళ్ళు కష్టమే. ప్రతిరోజు మందిరానికి వచ్చి ప్రార్థన చేసే వాళ్ళకి అసలు కష్టమే కాదు, ఎందుకంటే వాళ్ళు అలవాటు పడ్డారు కనుక. ఇక ఆదివారం వచ్చే వాళ్ళకి అమ్మో రోజు ప్రార్థనలు, అమ్మో రోజు తినడం అనొచ్చుగా, అనం రోజు తింటాం కానీ రోజు ప్రార్థన అయితే చచ్చిపోతాం. అటువంటి పనికి మాలిన ధోరణులు కనపరచకండి. మీ క్షేమం కొరకు చెబుతున్నాను. దేవుని సన్నిధిలో అగపడడం ఆశీర్వాదం. ఏ విధము చేతనైనా శక్తి వంచన లేకుండా నా పని నేను జరిగించాలి కనుక నా ధర్మం. తర్వాత నువ్వు దేవునికి ఫలవంతమైన బిడ్డగా మారితే నిత్యరాజ్యంలో నువ్వు ఉంటావు. దానికి ప్రతిఫలం దేవుడు నాకు ఇస్తాడు కనుక దేవుని సముఖంలో అగపడడానికి ఇష్టపడండి. ఇక వచ్చే నెల అంతా ప్రార్థనలు ఉంటాయి. చక్కగా దేవుని సలు అగపడదాం, దేవుని సలు ప్రార్థన చేద్దాం. దేవుని సహాయం మనకుండునుగాక. ఆమెన్. వాక్య భాగంలోకి వెళ్దాం పిల్లారా. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదువుదాం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో ముఖాన్ని, 2 కాళ్ళను కప్పుకుంటూ 2 ఎగురుతా ఉండేను. దేవదూతల గురించి చక్కని అధ్యాయం మనం చేస్తా ఉన్నాం. దేవుని సింహాసనం సమీపంగా ఉన్న దూతలకు 6 రెక్కలు ఉన్నాయని, వాటిని శరాపులు, మహాదూతలు అని పిలుస్తారు. 2 రెక్కలతో మొక్కాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగురుతా ఉన్నాయి. ఒక చక్కని ప్రత్యక్షత, ఒక ప్రకటన ఆ వాక్య భాగంలో మనం చూడగలుగుతున్నాం. మొఖాన్ని ఎందుకు కప్పుకున్నాయి? మనం కనబడకూడదు, ఆయన కనబడాలి. కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి? నా ఇష్టం కాదు, దేవుని ఇష్టాన్ని జరిగించాలి. ఆయన మార్గంలో నడవాలి, ఆయన ఆలోచనలు నెరవేర్చాలి. 2 రెక్కలు దగ్గర వెళ్తున్నాయి. చెప్పగానే చెబుతున్న మాట ఏంటి తెలుసా? మనం కూడా మధ్యాకాశంలో కడబోర శబ్దం వినబడినప్పుడు పక్షిరాజు వలె రెక్కలు దాల్చి ఎగిరి వెళ్ళిపోతాము. గట్టిగా చపలు కొడుతూ స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎగిరి వెళ్ళాలంటే యోబు 34:20 ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారు, బలహీనులు దైవికంగా కొనిపోబడలేరు అన్న సంగతి మనకు అర్థం అవ్వాలి. ఏంది బలం? తింటే వచ్చే బలమా? తాగితే వచ్చే బలమా? తేరాగా తీరిగా వచ్చే బలమా? కాదు కాదు కాదు. ఆత్మ సంబంధమైన బలాన్ని గురించిన ప్రస్తావన బైబిల్లో మనం చూస్తున్నాం.
ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల్లో మొర్దెకై బలమును గురించి అని, సంసోను బలమును గురించి అని చెప్పబడి ఉంటే మాట్లాడే పనిలే. నాజీరు చేయబడ్డాడు, ప్రతిష్ఠితుడు. కానీ ఒక బలహీనుడు, చెరపట్టబడిన యూదుడు ఈ మొర్దెకైని గురించి దేవుడు అన్నారు, మొర్దెకై బలమును గురించి. మొర్దెకై బలం ఏంటి? బెన్యామీను గోత్రికుడు. ఈ బెన్యామీను గోత్రాన్ని గురించి చక్కని ప్రస్తావన మీకు చెప్పాను, చరిత్ర. ఈ బెన్యామీను అసలు పేరు బెనోని, దుఃఖపుత్రుడు. తండ్రి అయిన యాకోబు చేసిన ప్రార్థన ప్రతిఫలముగా దేవుని కుడి చేతి పుత్రుడిగా మార్చబడ్డాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. మన కోసం ప్రార్థించే తండ్రి మనకు ఉండాలి, మనకు ఒక దైవజనుడు ఉండాలి, ఒక ఆత్మీయ తండ్రిని మనం కలిగి ఉండాలి, మన కొరకు ప్రార్థించే సంఘాన్ని మనం కలిగి ఉండాలి. అందుకనే సేవకునితో అనుసంధానం కలిగి ఉండాలి, అలాగే సంఘంతో అంటుకట్టబడి ఉండాలి. ఆ వారంకి ఒక సంఘానికి వెళ్తానండి, లోకంలో పాస్టర్లు కరువా, నేను ఫోన్ చేస్తే 100 మంది వస్తారు, 1,00,000 మంది వస్తారు, 20,000 మంది వస్తారు, కానీ వాళ్ళు ఎవరు లెక్క చెప్పరని మర్చిపోకు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ బడాయి కోతలు కోతున్నారు చాలా మంది విశ్వాసులు. క్రైస్తవ సమాజంలో ఒక క్రమం, ఒక విధానం, ఒక పోకడ పూర్తిగా డెడ్ అయిపోయింది. క్రమబద్ధీకరణ చాలా అవసరం. క్రమం కలిగి మనం బ్రతకాలి. మొర్దెకై బలం ఏంటి? తన కోసం ప్రార్థించే తండ్రి ఉన్నాడు. ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 21-22 వచనాలు. ద్వారపాలకుడుగా పనిచేస్తున్న ఈ మొర్దెకై తన పనిలో నమ్మకత్వాన్ని కనపరిచాడు. రాజు ప్రాణాలు కాపాడబడ్డాయి. సామెతలు 28-20 ప్రకారంగా నమ్మకస్తుడికి మెండైన దెబ్బలా దీవెల్లా, దీవెళ్ళు. దీవెళ్ళు అనగానే ఎవరికైనా ఆశే, దెబ్బలంటే ఎవరికైనా భయమే. నాకు కావాలని చెప్పేసి ఏళ్ళను వెర్రి నాకు కొంచెం అంటాడు. అదే తినే పదార్థం కూడా కాదు. ఏళ్ళను వెర్రిగా ఈరోజు చాలామంది ఆశీర్వాదాలంటే ఎగబడతాం. కానీ ఎవరికి షరతు ఉంది అక్కడ? నమ్మకస్తునికి. ఏ విషయంలో నమ్మకం ఉండాలి? పౌలు పాస్టర్ గారు, తిమోతి పాస్టర్ గారు అన్నారు, అన్ని విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలి. బైబిల్లో రాయబడిన సంగతులంతటా అధ్యాయంలో నాకు 5 సంగతులు కనబడ్డాయి. ఒక వ్యక్తి ఏ విషయాల్లో నమ్మకస్తుడుగా ఉండాలి, ఒక సంపూర్ణతలోకి రావాలన్నా, పరిపక్వతలోకి రావాలన్నా, ఆధ్యాత్మిక పటిష్టతలోకి రావాలన్నా ఏ విషయాల్లో నమ్మకం ఉండాలి? నెంబర్ 1, దేవుని ఎదుట నమ్మకస్తుడుగా ఉండాలి. 2, ఈ వ్యక్తి రక్షణ కొరకు దేవుడు సేవకుని వాడుకున్నాడు. దేవుడే డైరెక్ట్గా వచ్చి ఎవరితో మాట్లాడు, సేవకుని బలపరిచి ప్రోత్సహించి పెందలకాడిని పంపి దేవుని వాక్యం ప్రకటిస్తుండగా, దేవుని వాక్యం చెప్పుచుండగా నీలో రక్షణ కార్యం ప్రారంభించబడుద్ది. అంటే ఒక వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు ఛానల్గా నీ రక్షణ కొరకు. అతడు నీ ఆత్మీయ తండ్రి, సంఘ కాపురి, ఆత్మీయ నాయకుడు, సేవకుని ఎదుట నమ్మకస్తులుగా ఉండాలి. రక్షించబడిన మనల్ని గాల్లో వదిలేశాడా? తన పోలికలో చేసిన ఆదాముని వదిలివేయకుండా ఏదేని తోటలో చేర్చినట్టుగా గాయపడిన ఒక బాటసారిని సమరయుడు ఒక పూట కూలివానిటికి చేర్చినట్లుగా దేవుడు మనలో ఒక సహవాసంలోకి చేర్చాడు. మనం వెళ్ళే సంఘంలో నమ్మకస్తులుగా ఉండాలి. అలాగే ప్రార్థనకి వెళ్ళి వచ్చేస్తే సరిపోద్దా? ఆయన భుజములపై రాజ్యభారం ఉంది అని బైబిల్ చెబుతుంది. అంటే ప్రతి విశ్వాసికి బృహత్తరమైన బాధ్యత దేవుడిచ్చాడు. గ్రేట్ రెస్పాన్సిబిలిటీ, ఒక బృహత్తరమైన బాధ్యత ప్రతి విశ్వాసికి ఉంది. ఏంటి ఆ బాధ్యత? పరిచర్య చేయడం. పరిచర్యలో మనం నమ్మకస్తులుగా ఉండాలి. అలాగే మన జీవనం కొరకు దేవుడు జబ్బులు ఇచ్చాడా, డబ్బులు ఇచ్చాడా? జబ్బులు ఇచ్చాడన్న స్తోత్రం చెప్పండి. కాదు బాబు డబ్బులే ఇచ్చాడు అంటే స్తోత్రం చెప్పండి. అసలు ఎంత నిదానం చేయాలేలుయా వస్తాయా? అదే డబ్బులు మాట్లాడేదైతే ఎవడైనా డబ్బులు ఎత్తుండే నాకు అని గోల చేస్తా ఏడు మాత్రం లేలు అంట. గట్టి చెప్పు, చేతులు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. 4వ విషయాన్ని మీతో నేను మాట్లాడుతున్నాను. పరిచయంలో నమ్మకస్తులు. ఒక భాగం మీకు పరిచయం చేశాను. కొంతమంది దేవుని సేవకులు ఎదుట నమ్మకస్తులుగా ఉండి ఉన్నతమైన ఆశీర్వాదాలు పొంది పరిచర్యలో సేవలో ముందుకెళ్ళారు. ఉన్నతమైన ఆశీర్వాదం. వాళ్ళు అప్కమింగ్ సేవకులు కనుక చేశారు, సార్ మేము విశ్వాసులం, మేము చేయాల్సిన రూల్ ఏముంది,
ఏదో మేము రావడమే కష్టం, ఏదో వస్తున్నాం సంతోషపడు, మళ్ళీ ఈ పరిచర్య చేయి ఆ పరిచర్య చేయండి ఆడ కుదురుద్ది అని సన్నాయి నొక్కులు నొక్క. దేవుడే చెప్పాడు పరిచర్య చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ఇర్మియా పుస్తకం 33:22 చూడండి. నా సేవకుడైన దావీదు సంతానమును నాకు పరిచర్య చేయు లేవీయులను లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేస్తాను. అసలు విషయం ఏంటంటే పరిచర్య చేస్తే మన జీవితంలో ఏలుతున్న కొన్ని శపితమైన కాడులు, ఒక శపితమైన అనుభవం, ఒక శపితమైన జీవితం తొలగించబడి మనం దీవెనకరంగా మార్చబడతాము. దేవునికి మహిమ కలుగునుగాక. లేవీయుడి గురించిన ఓ చక్కని ప్రస్తావన మీద తీసుకొచ్చాను. దేవుడిచ్చిన ఓ చక్కని ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. నేను మరలా చెబుతున్నాను, మనందరికీ దేవుడు అవకాశాలు ఇస్తా వస్తున్నాడు. ఆ అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే మనం బ్రతికి పట్టగడతాం, దేవుని మహిమ కొరకు జీవిస్తాం. అవకాశాలని కావాలని చేతులారా పాడు చేసుకున్నావా? చాలా మంది వాళ్ళకి ఇచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోక దేవుడు ఎన్నో మార్లు హెచ్చరిస్తా ఉన్నా, కొన్ని సూచనలు వాళ్ళకి ఇస్తా ఉన్నా కూడా నాకేం కాదులే, నాకు కాదులే, నాకు అలా అవదులే అని నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహార ద్వారం చేసే వాళ్ళ పరిస్థితి ఎక్కడికి కొనసాగించబడుతో మీరు సామెతల పుస్తకం 5వ అధ్యాయం 11, 12, 13, 14 వచ్చిన చదవండి ఒకసారి. అక్కడ ఒక ప్రబుద్ధుడు మంచాన పడి గోల చేస్తున్న గోల ఏంటో మీకు కనబడుద్ది. అయ్యో, బలమున్నంత వరకు, అందమున్నంత వరకు, డబ్బులున్నంత వరకు ఇక మనకి ఇక తిరుగులేదు అని విర్రవీగుతున్న వారు ఈ సామెతలు 5:11లోకి వస్తే మీకు ఖచ్చితంగా భయం పుట్టాల్సిందే. నువ్వు ఎవడవైనా, ఎంతటోడివైనా, ఎలాంటోడివైనా, ఎక్కడోడైనా ఇంకెక్కడోడైనా బలం ఉందని, ఆరోగ్యం ఉందని, అందం ఉందని, అవకాశం ఉందని, అవసరత ఉందని అంతు చిక్కని ఆలోచనలో చిక్కి పాపముతో పట్టబడి పాపంలో ఎడబడతా ఉంటే నీ అవసాన స్థితి ఎలా ఉంటుందో చదవనా. అయ్యో, పాస్టర్ గారు చెబితే వస్తాంలే అండి, రాకుండా ఏడకపోతాం నీకే తెలియాలి. ఆదివారం ప్రార్థన రాకుండా ఏడపోతున్నావు గట్టిగా మాట్లాడడానికి వస్తామండి, రాకుండా ఏడపోతామండి, ఏడపోతున్నావు అని కదా నేను అడిగేది. వస్తే నేను ఎందుకు అడుగుతా? వచ్చినా నేను అడుగుతానా ప్రార్థనకు రాలేదని? రాకపోతే నేను అడిగేది నేను. నువ్వు తెలివి మీరు ఆలోచన చేసి చక్కగా చెబుతా ఏడకపోతావు అంటే ఏడకపోతాను నీకు తెలియాలి. ఏడకపోతున్నావు, ఎక్కడ ఉంటున్నావు? ఆదివారం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? ఆదివారం వచ్చి కొంతమంది మందుకు ప్రాధాన్యత ఇస్తారు, కొంతమంది మొక్కకు ప్రాధాన్యత ఇస్తారు. మనం ఈ బ్యాచ్ కాదు, దేవుని సందులో అగపడే సమూహము. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆదివారం హాలిడే జాలిడే కాదు, జాయింట్లు ఊడుతాయి, జాగ్రత్త. బీ కేర్ఫుల్. హాలిడే జాలిడే అన్నావు అనుకో ఏమవుద్ది? యశ్మరేమా ఏమవుద్ది? జాయింట్లు ఊడుతాయి. ఇది హాలిడే, పరిశుద్ధ ఆదివారం, పరిశుద్ధంగా ఉండే రోజు, పరిశుద్ధంగా బ్రతికే రోజు. పాస్టర్ గారు చెప్పిన మాట ఏమో నేను తృణప్రాయంగా ఎంచాను. చదవాలి. నీ హృదయం కూడా గద్దెత్తది. నువ్వు తప్పు చేస్తున్నావు చెప్పట్లేదు నీ హృదయం. నీ మనసు పని చేయట్లేదా? నీ మనస్సాక్షిని అడగట్లేదా? నువ్వు చర్చి కొత్త ఇంకా పనికిమాల పనులు మానకుండా తిరుగుతుంటే నీ హృదయం నీ గద్దించట్లేదా? హలో, మనసు చచ్చిందా? హృదయం కఠినమైందా? కళ్ళు ఎరుపెక్కినాయా? నాలుగు పీకుతుందా?
ఒళ్ళు జాగ్రత్త. సరిసి కొడితే మళ్ళీ మామూలుగా ఉండదు. దేవుని ఎదుట ఎవరు కూడా ఆటలాడలేరు, తెలివితేటలు చూపలేరు. నీ హృదయమే నీతో మాట్లాడు. నువ్వు చేసేది పొరపాటు అని. నువ్వు గీత దాటిపోతే నాశనమే, పాపమే పొంచుంది. మొదటి స్థితిలోకి వెళ్ళొద్దు. కుక్క వాంతికి అలవాటు పడినట్లుగా, కడగబడిన పంది మరల బురదలో దొరినట్టుగా చీకట్లో చిందులాడొద్దు. కన్నులు ఇచ్చిన వాడికి చెప్పండి కానకుండునా? చెవులు ఇచ్చిన వాడికి, నీ కళ్ళు ఇచ్చింది ఎవరు? చెవులు ఇచ్చింది ఎవరు? నువ్వే చేసుకున్నావా? నువ్వే చేసుకున్నావా? నువ్వే కళ్ళు పెట్టుకున్నావా? కళ్ళు ఇచ్చినోడు కానకుండునా? చెవులు ఇచ్చినోడికి జాగ్రత్త. చదవాలి. నా బోధకుల మాట, సేవకుల మాట వినలేదు. కొంతమంది మూర్ఖంగా మాట్లాడతారండు. నేను ఎట్టగే ఉంటా. ఒక అతను అట్టగే ప్రాంతీయ షాప్ కాడ ఉన్నాడు. ఫోన్ చేస్తే ఒక అతను తీసుకురమ్మన్నా, పాస్టర్ గారు నేను ఇంతే అన్నాడు. నేను ఒకటే అన్నా, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, నీకు నాకు దేవుడు ఉన్నాడు మర్చిపోకు. చంపినా పర్లేదు పాస్టర్ గారు, చంపినా పర్వాలే, నేను చచ్చిపోను. ఏవేవో కంప్లైంట్లు చేస్తున్నాడు. కొంతమంది వాళ్ళ ఆడవాళ్ళ గురించి చెప్తారు. మా ఆవిడ పెట్టానండి, పలానాళ్ళు పెట్టండి. ఆ మాట నాకు సిగ్గు ఉండాలి. జ్ఞానంగా ఆలోచించే వాళ్ళు మాట్లాడే మాటలు కాదు అవి. మూర్ఖులు మాట్లాడే మాటలు, అజ్ఞానులు మాట్లాడే మాటలు. నేను చెప్పా, ఇక నేనేం మాట్లాడను, దేవుడికి అప్పగిస్తున్నాను. సరే పాస్టర్ గారు ఉండు, ప్రార్థన చేశాను. 6 నెలల తర్వాత తిరిగి వచ్చాడు. అంటే తెలుసా, గుటక పడతలేదు, నోట్లో ఆ లాలాజలం ఆరిపోతుంది, ఈ అన్నం మింగుడు పడతలేదు అని దాదాపు 6 నెలలు అగసాట్లు పడ్డాడు. బాప్తిజం తీసుకున్న తర్వాత నేను పంచాయతీ ప్రెసిడెంట్కి అప్పగించట్లే, ఎమ్మెల్యేకి అప్పగించట్లే, మీ ఇంట్లో ఆడోళ్ళకి అప్పగించట్లే, లేకపోతే చర్చి పెద్దలకు అప్పగించట్లే. ఎవరికి అప్పగిస్తున్నా? ఎవరికి? అది మర్చిపోక దేవుడికి. కొంతమంది మూర్ఖంగా అజ్ఞానంగా లెక్కలేకుండా మాట్లాడుతుంటారు. జాగ్రత్త. డోంట్ ప్లే ట్రిక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుని ఎదురు ఆటలాడ సాగవు. ఆయన కీడు చేయడండి. దేవుడు కొడితే మట్టికి వెళ్ళిపోవడమే. ఆయన అటు చేయడు. మనం ఆయన పోలిక గనక ఆయన ఏం చేస్తాడంటే దూరం అవుతాడు అంతే. దూరం అయితే ఏమవుతాడు? సైతాన్ గడు అలుముకుంటాడు. అలుముకుంటే ఆడు నిన్ను ఆడకి లాక్కెళ్తాడు. ఎక్కడ తొక్కలు అక్కడ తొక్కుతాడు. దేవుడు ఎవ్వరు కీడు తలపెట్టడో. నువ్వు మంచిగా ఆయనకు అనుకూలన్నంత వరకు ఆయన నిన్ను అలుముకొని ఉంటాడు. నువ్వు తేడా చేస్తే ఆయన కామైపోతాడు, ఆయన వేరైపోతాడు. ఇక సైతాన్ గడు అలుముకుంటాడు. తర్వాత నీ సంగతి ఆయన వాడు చూసుకుంటాడు. చదవాలి. అదిగో అటు సమాజానికి అంటే ఆదివారం చేర్చి 6 రోజులు సమాజం. భలే ఆడుతున్నావు కదా కప్పగంతులు. పిల్లోడు వెళ్తేనేమో కుందేలైపోతుంది, నాన్న బయటికి తీస్తేనే పంది అవుతుంది. పిల్లోడేమో ఆ కొట్టుకాడు పోయి మళ్ళీ బయటికి తీస్తే కుందేలు అవుతుంది. మళ్ళా లోపల పెట్టి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ చూస్తే పంది అవుతుంది. నేను ఒక సేవకునిగా మీ కొరకు ప్రార్థించే వ్యక్తికి చెప్తున్నాను. మీ కాలు పట్టుకొని చెప్తున్నాను, ఒక మాట వినండి. చాలా తేడా చేస్తున్నారు. నేను 16 సంవత్సరాలు ఇక్కడే ఉన్నా. నాకు ఎవరో చెప్పవసరం లే. ఎవడు చెప్పాడు పాస్టర్ గారికి? ఎవడు చెప్పవసరం లే.
నేను గదిలో ఉంటే ఆయన నా మనసులో తడతాడు. నీ డొంకతీడు వ్యవహారం మొత్తం తెలుసు నాకు. కానీ నేను చెప్పాను అనుకో, పాటగారికే తెలిసిందిగా అని నువ్వు రెచ్చిపోతావు. తర్వాత ఒక్క దెబ్బ కొట్టాడు అనుకో, ఇంకంతే సంగతిగా. యాత్రికులం పరదేశులం పాట పాడమేగా, ఇంక మించిందేమీ లేదు. నా బాధ ఏంటంటే చిన్నోడు తప్పిపోయాడని కాదు, పెద్దోడు తప్పిపోయాడని. ఎవరు తప్పిపోయాడు? ఇంట్లో ఉన్నాడు తప్పిపోయాడు సార్. అసలు ఆ ప్రార్థనకి రాకుండా బొత్తిగా లోకంలో తిరిగేవాడు సంగతి దేవుడికి పక్కన పెట్టు. అసలు ఇంట్లోకి వచ్చినాడు చెడిపోతున్నాడు, ఇంట్లోకి వచ్చినాడు పాడవుతున్నాడు. ఒక్కడు ఇన్ని సంవత్సరాలు ఒక్కడు నమ్మకంగా నిలబడ్డాడు దేవుని కొరకు. ఒక్కడు నమ్మకంగా నిలబడ్డా? మీ వల్ల యవ్వన పిల్లలు ఎంతమంది పాడవుతున్నారు? సాడీలు చెప్పమంటే జాడీ లెక్కలో చెప్తావు నువ్వు. జాడీలు చెప్తావు సాడీలు చెప్పమంటే. 16 సంవత్సరాలు భయపడతావు. ఒక్కడు నమ్మకం ఉన్నాడా? ఒక్కడు నమ్మకం ఉన్నాడా? మరి పాటగారు పాపం నాకేం పని, నీ పాపం కోసం నాకేమైనా సరదా అయింది? గట్టిగా మాట్లాడితే కొంతమందికి ఎక్కడ లేని కోపం సందా కూడా. దేవుడికి స్తోత్రం, ఇబ్బంది ఏమి లేదు. నేను ఆ సందాదారుని కాదు. నేను నీ సొత్తు కోరట్లే, నేను నిన్నే కోరుతున్నాను. నేను నిన్ను కోరుతున్నాను. మనసు పెట్టు. అయ్యో అని మంచాన్ని పడి గగ్గోలు పెడుతున్నాడు. చదవాలి. మూలుగుతా ఉంటాం. డాక్టర్ కూడా ఇక అవకాశం లేదు. దేవుడు కనికరిస్తున్నాడు అండి, దేవుడు దయదలుతున్నాడు. అది నీకు భలే లోకం అయింది అనుకుంటా, భలే అలసట అయింది అనుకుంటా, భలే ఆటకాయతనం అయింది అనుకుంటా. దేవుడు ఎవరిని కొట్టడో తిట్టడో సంపుడు, ఆయన మౌనం అవుతాడు, కాము పక్క వస్తాడు. ఇక ఆయన కాము పక్క వచ్చాడానికి ఇంకంతే సంగతిగా. ఈ లేవి గోత్రం గురించి నేను మాట్లాడుతూ, వీళ్ళు మనోనేత్రాలు వెలిగించమని జనాంగంగా మాట్లాడుతున్నాను. యెషయా 6:1 ప్రకారంగా రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం అత్యున్నత సింహాసనపై ప్రభు ఆసీనుడి ఉండగా నేను కనులారా చూచాను అన్నాడు. ఎవరి రాజైన ఉజ్జియా? దినవృత్తాంతాలు 2వ పుస్తకం 26:16 ప్రకారంగా అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయింది. స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయి, నాకు తిరుగు లేదనుకున్నాడు, నాకు ఎదురు లేదనుకున్నాడు, నాకు ఇక ఏ లోటు లేదనుకున్నాడు, చెడిపోయాడు. గర్వం చాలా ప్రమాదకరమైంది. ఈ గర్వాన్ని గురించిన ప్రస్తావనలో 5 దేశాలు 5 జాతులు గర్వించారని, మోయాబు జాతిని గురించిన గర్వాన్ని వివరాలు మీకు ఇచ్చాను. 2 ఐగుప్తులు గర్వించారు. నిర్గమాకాండం 18:11 ప్రకారంగా ఐగుప్తులు గర్వించి అని రాయబడి ఉంది. ఈ గర్వాన్ని గురించిన ప్రస్తావనలో ఐగుప్తులు ఎందుకు గర్వించారంటే, ఐగుప్తు దేశం చాలా సుందరమైన దేశం, చాలా చక్కని దేశం, రమ్యమైన దేశం, ఏ లోటు లేదు, ఏ కొరత లేదు. అక్కడ తాత్కాలిక ఆనందాలకి కొదువు లేదు, అల్పకాల పాప సుఖభోగాలకి అసలు అవకాశాలు చాలా ఉన్నాయి. చెడిపోవడానికి, ఎంజాయ్ చేయడానికి, పాడవడానికి పుట్టినిల్లు ఐగుప్తు. అక్కడ అల్లరి చేసే గుంపు ఉంది. ఏ గుంపు ఉంది? నేను చెప్తున్నా, ఏ ఊర్లో ఏ పల్లెలో అల్లరి చేసే గుంపులు ఉంటాయో, నేను వాక్యపూర్వకం చెబుతున్నా, ఆ ఏరియాలో అల్పకాల పాప భోగాల కొరకు మనుషులు వెంపర్లాడుతూ ఉంటారు. గోవిందపురం అదే తీరు కనబడుతుంది. గోవిందపురమా జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతుకో. 2019 నువ్వు మర్చిపోయేవేమో, నేను మర్చిపోలే. వాట్ ఈస్ ద రీజన్? టప్పా 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 సత్తుంటే గడగడగడ వణుకుతా అల్లాడుతావా? కరోనాలో ఉన్న భయం ఇప్పుడేమైంది? కరువైందా? కరోనాలో వచ్చిన భయం ఇప్పుడేమైంది? బరి తెగించి బతుకుతున్నాం. ఎందుకు?
దేవుడు కాముగా ఉన్నాడని చూస్తున్నావా? ఆయన మౌనం, నిశ్శబ్దం నీకు ఆటకాయతనం అయితే చాలా తేడా పడతావు. అల్లరి చేసే మోకుంది, నేత్రానందంగా అక్కడ ఉన్నారు. హెబ్రీ 11:20 అల్పకాల పాప భోగాల్ని మోషే ఒప్పుకోలేదు, దాని ప్రకారం నడవడానికి ఇష్టపడలేదు. అంటే ఐగుప్తులో అల్పకాల పాప భోగం ఉంది. పాపాన్ని గురించిన ప్రస్తావన మీకు ఇస్తున్నాను. అసలు పాపం అంటే ఏమిటి? ఇంతకు యేసు ఎవరో నీకు అర్థమయ్యాడా? నువ్వు ఆరాధించే యేసు ఎవరో నీకు తెలుసా? ఈరోజు యేసు ప్రభు ఎవరు అర్థం కాలే, సంఘానికి అర్థం కాలేదు కనుక అర్ధంతరం బతుకుతున్నాం. మన జీవితాలు అర్ధంతరంగా ముగించబడే పరిధుల్లోనికి వెళ్ళే పరిస్థితి వద్దని చెబుతున్నా ఒక సేవకుడిగా. ఈరోజు చాలా మంది పాపం ఎంత ప్రమాదకరమైందో, పాపం వల్ల కలిగే నష్టాలు మీకు చెప్తానని చెప్పాను. పాపం చాలా ప్రమాదం. యోహాను సువార్త 8:34 ప్రకారంగా పాపం చేయి ప్రతివాడు దానికి దాసుడే. పాపం చేయి ప్రతివాడు దానికి దాసుడే. నీ గుండెల్లో యేసుంటే నువ్వు బాసువే. నీ గుండెల్లో యేసు లేకుండా జేబులో కాసుంటే నువ్వు దాసువే. ప్రతి దానికి దాసోహమే, ప్రతి దానికి బానిసవే, ప్రతి దానికి నువ్వు ఇక బానిసగా మారిపోతావు. పాపం చే ప్రతివాడు పాపానికి బానిస. అదొక బంధకం. ఎంత ప్రమాదమై అంటే ఈ పనికి మాలిన వ్యవహార ధోరణులు ఎక్కువడం వల్ల ప్రకృతిలో కలుగుతున్న మార్పులు మీరు గమనిస్తున్నారా? ఇర్మియా 5:25 చూడండి. ఇర్మియా పుస్తకం 5:25. ఇర్మియా 5:25. వాటి క్రమాన్ని తప్పిస్తున్నాయి, మీకు మేలు కలగకుండా. అది ఎవరో కారణం కాదు. ఈ సంఘానికి వెళ్తే నాకు కలిసి రావట్లేదండి, ఇంకో సంఘానికి వెళ్తే కలిసి వస్తుందేమో. దరిద్రుడా, సంఘాలు మారుతూ ఇదేమన్నా సిద్ధాంతమా రాద్ధాంతమా నాకు అర్థం కాదు. వాస్తు దోషాలు కాదు, అసలు దోషం నువ్వే. ఇంటికి పట్టిన చీడ పురుగు నువ్వే, ఇంటికి పట్టిన దోషం నువ్వే. దోషం వాస్తులో లేదు. వాస్తు అంత ఒక అద్భుత కల్పన. వాస్తు ప్రకారం కట్టిన ఇళ్లలో కూడా దెయ్యాలు తిరుగుతున్నాయి, కాపురాలు చేయట్లే. నీకంటే ముదుర్లు, నీకంటే మేధావులు 10 మంది వేద పంతులు కూర్చోబెట్టి పూజలు చేసి అన్ని చేసి ఆ కట్టిన ఇళ్లలోనే వాళ్ళ కాపురాలు చేయడానికి అవకాశం లేవు. మరి వాళ్ళకి ఎందుకు పని చేయట్లే? వాస్తు అద్భుత కల్పన. ఇంకా క్రైస్తవులో పోలేదు. కొంతమంది దరిద్రులు ఉన్నారు. బైబిల్లో కూడా వాస్తుందండి. నోవహు గారు వాస్తు మరి వీడికి చెప్పాడు. మరి నోవహు గారు ఫోన్ చేసి పరిహిమాల ఆలోచన చల్లగా చెప్తావు. నేను ఒక అన్యుండండి, మన ఒక విగ్రహార్థికుడు. ఇల్లు కట్టుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. సిద్ధాంతం ఎత్తాడు, ఇక్కడ కట్టుకోండి ప్రెసిడెంట్ గారు అయిపోద్ది. అవదు. ఎక్కడ కాదులే, ఇంకో చోట ఆడవదు. అవదు. దానికి నేను సాక్షి. నీ బోర్డు తెలివితేటలు లాగా చూపిస్తామని నాకు అర్థం కాదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిహిమాల వ్యవహారాలు ఇంకా మీలో చావలేదు. నీ పాపమే దీనికి కారణం. కలిసి రావట్లేదు. త్రాగుడు మాను, అక్రమ సంబంధాలు మాను, పరిహిమాల సహవాసాలు మాను, కలిసి వస్తుంది. అవి మాను. శుభ్రంగా కొబ్బరికాయలు ఎత్తది, కొబ్బరి నీళ్ళు ఎత్తది, చల్లదాన్ని ఎత్త. కొబ్బరి చెట్టు అడ్డు అయిపోయింది. అదట వాస్తు దోషం ఏందని నరికేశాడు. అసలు దోషం నువ్వే కొంపకి. అన్యుడు ప్రార్థన రానోడు అనుకుంటే అది వేరండి. ప్రార్థనకు వచ్చే క్రైస్తవులం, దేవుని పిల్లల మనం.
యాకోబులో మంత్రము చెప్పండి, యాకోబులో మంత్రం లేదు, యాకోబులో శకునం లేదు. మరి వాక్యం నమ్ముతావా ఏమి నమ్ముతావు నాకు అర్థం కాదు. అయ్యా వింటున్నారా? కాదా? వినాలి, సీరియస్, డోంట్ బి సిల్లీ. బయట పురుషులు మీరు పెద్దోళ్ళే కానీ ఆటకైతనంగా మాట్లాడాలు, పక్కన గిచ్చడాలు గెలడాలి, ఈ పనికిమాల పనులు మానండి. దేవుని సన్నిధి ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకండి, ఆశీర్వాదంతో వెళ్ళండి. దృష్టి పెట్టండి దేవుని వాక్యం మీద. మీ పాపాలే వర్షాన్ని అలాగే వాతావరణంలో మార్పులు తీసుకొస్తున్నాయని స్పష్టంగా బైబిల్ చెబుతుంది. దేవుని మాట అది. పనికిమాల పనులు మాను, నీ కష్టార్జితం దేవుడు ఆశీర్వదిస్తాడు, నువ్వు దీవెనకరంగా ఉంటావు. పాపనుకున్న ఆ బలం ఏంటో తెలుసా? హోషియా 14:1 చూడండి. పాపం ఏం చేస్తుంది? అసలు పాపాన్ని గురించిన ప్రస్తావన దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? అదిగో ఇశ్రాయేలు, అక్కడ నీ పేరు పెట్టుకో, నీ పేరు ఏదో అది పెట్టుకొని నీ పాపాన్ని బట్టి కూలుతున్నావు జాగ్రత్త, నీ పాపం బట్టి మళ్ళీ వెనక్కి అడుగులేస్తున్నావు జాగ్రత్త. నీ పాపమే, దోషాలు కాదు, లేకపోతే కలిసి రాకపోవడం కాదు. ఈ పనికిమాల ఆలోచన మాను, బాగుపడతావు. నీ పాపమే నిన్ను కూలుతుంది, నీ పాపమే నీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఓ ఇశ్రాయేలు, అక్కడ నీ పేరు పెట్టుకో. నీ పాపం ఏం చేస్తుంది? కూలుస్తుంది, నిన్ను ఈడ్చుకొని పోద్ది. అంతేకాదు యెషయా 59:2 కూడా చూడండి ఒకసారి. యెషయా పుస్తకం 59:2. మన పాపాలు ఏం చేస్తున్నాయి? దేవుని మోకాన్ని మరుగు చేస్తున్నాయి. మన పాపాలు ఆయన ముఖ కాంతిని చూడకుండా మరుగు చేస్తున్నాయి. కనుక దేవుడు మన ప్రార్థన ఆలకించే అవకాశాలు లేని పరిధులు. కనుక జాగ్రత్త. దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, మన పాపమట దేవునికి మనకు అడ్డుగా నిలుస్తుంది. నీ పాపమే నేను నష్టానికి ఈడ్చుకొని పోద్ది. పాపం మానడానికి ఇష్టపడం, ప్రార్థన మానుకోవడం కోరుకుంటాం. ప్రార్థన మానుకుంటావు పడైగా, కానీ పాపం నేను నష్టం చేస్తుంది. ప్రార్థన నీకేమో నష్టం కలిగించింది? ప్రార్థనేగా నీకు ఆశీర్వాదం ఇచ్చింది, ప్రార్థనేగా నీ కుటుంబాన్ని కట్టింది, ప్రార్థనేగా నీ జీవితంలో మేలు చేస్తుంది. నీ బడాయితనం ఏది నాకు అర్థం కాదు, నీ లెక్కలేనితనం ఏది నాకు అర్థం కాదు. పాపం నిన్ను పాడు చేస్తుందా? పాపం నీ కుటుంబాన్ని చెడగొడుతుందా? పాపం నీ జీవితాన్ని నేను భ్రష్టుడిగా మారుతుందా? ఆ పాపంలోనే దొరలని చూస్తున్నావే కానీ బడాయికి ప్రార్థన మారుకుంటావు. ప్రార్థన నీకు నష్టం కలిగించిందా? ప్రార్థన నీకు ఏమన్నా హాని కలిగించిందా? ప్రార్థనేగా నీ జీవితంలో మేలు చేసింది. మరి ప్రార్థన పాపాన్ని కావాల్సింది. ప్రార్థన కోరుకుంటావా, పాపాన్ని కోరుకుంటావా? నీ అజ్ఞానం, నీ మూర్ఖత్వం తెలుసా? నువ్వు పాపంలో ఉండాలనుకుంటావు. అది నువ్వు ఎంచుకున్న ఆలోచన. కానీ మర్చిపోకో, దేర్ ఇస్ ఎ డే. బైబిల్ చెబుతుంది, కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కొరింథీ 2వ పత్రిక 5:10. మంచివైనను సరే, చెడ్డవైనా సరే, దేహముతో జరిగించిన అదిగో దాని ఫలం ప్రతి వాడు పొందునట్లు. అదిగో నువ్వు చేసే ప్రతి పాపానికి ప్రతిఫలం ఉంది. ప్రతి పాపాన్ని దేవుడు పరిగణ తీసుకొచ్చి నీకు గద్దిస్తే, హెచ్చరిస్తే, మందలిస్తే, సరి చేసుకుంటే నీకు ఆశీర్వాదం. ఒక రాజు కుమారుని పోగొట్టుకొని
అది తట్టుకోలేక, ఆ బాధ భరించలేక, దాన్ని చూసి అసలు చాలా చక్కనోడు. ఆ రాజుగారి పేరు దావీదు రాజు గారు. ఆయనకి 7 భార్యలు ఉన్నారు, 7. ఈ 7 భార్యలు పుట్టిన పిల్లల్లో అబషాలోము అన్న వ్యక్తి చాలా అందగాడు, చాలా అందగాడు, రూపసి, అద్భుతంగా ఉంటాడు. దేవుడిచ్చిన అందం. దావీదుకి అబషాలోము అంటే కాసంత ఇష్టం. కానీ సడన్ గా అదే అబషాలోము తన కన్నులెదుట చచ్చిన శవంలా పడుంటే అది చూసి గుండె తట్టుకోలేక పైకెక్కి 2nd ఫ్లోర్లోకి వెళ్ళి గదిలోకి వెళ్ళి గోలగోలగా ఏడుస్తున్నారు, అబషాలోమా, ఓ అబషాలోమా. ఏమని ఏడుతున్నాడు తెలుసా? నీకు మారుగా నేను చచ్చిపోయి ఉంటే ఎంత బాగుండేది, ఆ చావు నాకు వస్తే బాగుండేదిరా, ఒరే నువ్వు చచ్చిపోయావేదిరా అబషాలోమా అని కేకలేస్తున్నాడు. యవనస్తులు కూలిపోతున్నారు, యవనస్తులు సాతాను చేతికి మరణానికి అప్పగించబడుతున్నారు. దావీదు ఆ ఏడుపేదో బెత్షెబాతో పాపం చేసిన రోజే ఏడ్చుంటే ఆ ఏడుపుగా ఉండేది కాదేమో. నేనంటాను, తల్లిదండ్రులు మీ అంటాను, మీ పిల్లలు పాడైపోయినప్పుడు ఏడ్చే ఏడుపు కంటే, నీ పిల్లలు సైతాను చేతిలో శిథిలమైపోయినప్పుడు ఏడ్చే ఏడుపు కంటే ఆ ఏడుపేదో ముందలే ఏడితే బాగుండదు అంటున్నా నేను. అప్పుడు ఏడ్చే ఏడుపేది ఇప్పుడు ఏడువు. జాగ్రత్త. నీ కన్నీటి విలువ నీకు అర్థం కావట్లేదు. అబషాలోము చనిపోయాడని ఏడుస్తున్నాడు కదా, ఆ ఏడుపేదో బెత్షెబతో చేసిన పాపం బట్టి ఏడ్చుంటే దేవుడు క్షమించేవాడేగా, దేవుడు అంగీకరించేవాడేగా. 13 సంవత్సరాలు కాలవ్యాపన చేశాడు. ఆ పాపాన్ని కప్పుకోవడానికి అదిగో యూరియాను చంపించేశాడు, బెత్షెబ భర్తను చంపించేశాడు. గరణాగా ఇక అందరి ముద్దు ఆమెను చేర్చుకొని గరణాగా కాపురం చేస్తున్నాడు. కానీ దేవుడికి తెలీదా? లోపల దాచబడిన ఆ చీకటి దేవుడు తెలీదా? పాస్టర్ గారి ద్వారా హెచ్చరించాడు దేవుడు. హెచ్చరిక జారేంత వరకు కాముగా ఉన్నాడు. అలా హెచ్చరించక మునిపే దావీదు తన హృదయంలో కలిగిన హెచ్చరికను బట్టి, గద్దిమును బట్టి దేవుని కాడ ఏడ్చుంటే తన కూతురు తామారు చెరపబడి ఉండేది కాదు. ఎవరు చెరిపారు తామారుని? సొంత అన్న అమ్నోను చెరిపాడు. ఎవరి అమ్నోను? దావీదు కుమారులు ఒకడు. ఎవరి తామారు? దావీదు కుమార్తెలో ఒకటి. అంటే సొంత అన్నే సొంత చెల్లిని చెరిపాడు. ఎవడికి చెప్పుకోవాలా బాధ తెలియక తప్పిమలాడుతా ఉన్నాడు. పిల్లల్ని గద్దించలేని స్థితి. ఏమండి, నీవు పాపంలో ఉంటే నీ పిల్లల్ని గద్దించలేవు, నీ వల్ల కాదు, నీకు అంత దమ్ము సరిపోదు. ఒకడట్టగే తాగి గోలగోలు చేస్తుంటే వాళ్ళ నాన్న ఆ రోజు తాగలే. 2 తాగుబోతుల సంఘానికి అధ్యక్షులే, 2 కూర్చొని తాగుతారు. నాకు అర్థం కాదండి, మన గ్రామంలో చిన్న వయసులోని పిల్లలు తాగుడికి అలవాటు పడుతున్నారు. ఈ ఎలక్షన్స్ మూమెంట్లో ఈ పనికి మన సహవాసాలు బట్టి ఎలా పాడు లేకుండా రాత్రులు రోడ్ల మీద తిరగడం. మరి తల్లిదండ్రులు మీరు బతికున్నారో లేక సమాధి చేశారో నాకు తెలియదు, అది మీకే తెలియాలి. మరి మనిషికి వచ్చిన వస్తుంది కోపం. అసలు మా నాన్న అన్యుడండి, బయటికి వెళ్తే ఒప్పుకునేవాడు కాదు అసలు. అబ్బా నిజంగా తర్వాత ప్రభుని తెలుసుకున్న తర్వాత, పరిశుద్ధ బ్రతికిన తర్వాత నాకు అర్థమైంది మా నాన్నగా నన్ను చక్కగా పెంచాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ పిల్లలు కూడా ఒకరోజు అర్థమవుద్ది. అసలు దారుణం. తండ్రి తాగుబోతాడై కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు కదా, ఈడు తాగుతున్నాడు. వీళ్ళు చెప్పే డైలాగ్ తెలుసా? మా నాన్న తాగుతున్నాడు, నేను తాగుతున్నా. ఏంది? మా నాన్న తాగుతున్నాడు, నేను తాగుతున్నా. ఏందట?
ఇంక వాడికి ఏం చెప్పాలి సమాధానం? మా నాన్న తాగుతుంది, నేను తాగుతున్నానండి. నువ్వు దాక్కొని తాగావు, వాడు రెడ్ హ్యాండెడ్ తాగుతాడు. నువ్వు దాక్కొని కాపురాలు పాటు చేసావు, వాడు డైరెక్ట్ కాపురాలు పాటు చేస్తాడు. నిజం, దావీదు రహస్యం చేశాడు కదా. అబ్షాలోము బహిరంగంగా బయట మిత్తి మీద గుడారం వేసి మనసుకు పెన్నమ్మలయ్యే వాళ్ళతో పాపం చేశాడు, బైబిల్లో ఉంది. నువ్వు అనుకుంటావు నీ పాపం నీతోనే పోద్దని. నేను తాగుబోతుండే అయితే అయ్యేలే, నా పిల్లోడు కాడని నువ్వు అనుకుంటావు. వాడు నీకంటే పచ్చి తాగుబోతాడు, నీకంటే పచ్చి తిరిగిపోతాడు. నేను వాక్యం ముఖం చెబుతున్నా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ ఒక మాట ఉంది, ఇర్మియా పుస్తకం 32:18 చూడండి. ఇర్మియా పుస్తకం 32:18. కనీసం భయం పుడితే, నీ కుడి పట్ల ఆలోచన పుడితే ఈ రోజైనా పాపం అనుకో, దాని ముగింపు అనుకో. ఎంతకాలం అట్టగెడుతావు? అల్పకాల సుఖాల కొరకు తిరుగుతావు. రోగాలు వచ్చి మంచం మీద పడ్డా కూడా అప్పుడు కూడా పాపం చేస్తావా? అప్పుడు ఎవరు వస్తారా? జ్ఞానం లేదు. అసలు బరి తెగిస్తున్నారు కొంతమంది, బరి తెగిస్తున్నారు. అసలు నువ్వు బరి తెగించి మా తిరిగేటప్పుడు నేను మాట్లాడి తప్పేముంది? ఒక తండ్రిగా నాకు హక్కు లేదా? నువ్వు నా కొడుకుగా, నా కూతురుగా నీకు చెప్పను, నాకు హక్కు లేదా? ఎక్కడ చెప్తేనే మొహాలు తొత్తాయి, డైరెక్ట్ చెప్తేనో పట్టుకరన్నాడు జిందాబాద్ అని కాల్ చేస్తావు. సైతానికే బేట. చదవండి 32:18. కృప చూపుచు అదిగో తండ్రుల దోషాన్ని వారి తర్వాత వారి పిల్లల ఒడిలో. నువ్వు అనుకుంటావు ఈ పాపం నాతోనే అయిపోతుంది, నీకు తెలియకుండే ఆల్రెడీ ఆఫీస్ ఓపెన్ అయింది ఇంట్లో. సైతాన్ గాడి బ్రాంచ్ ఓపెన్ అయింది. విచిత్రమైన మాట ఉంది బైబిల్లో. హెస్కేల్ 18:2 చూడండి. భలే విచిత్రమైన మాట అండి. తండ్రులు ద్రాక్ష పళ్ళు తింటే పిల్లల పళ్ళు పులిసినాయట. భలే విచిత్రంగా లేదు? చదవండి ఆ మాట. తండ్రులు ద్రాక్ష కాయలు తింటే ఎవరు పళ్ళు పొలవాలా? అమ్మా, ఎవరు పళ్ళు పొలవాలా? నువ్వు తింటే నీ పళ్ళు పొలవాలి, పిల్లల పళ్ళు పులిసేదేంది? అర్థం కావట్లే. పిల్లలు పెళ్ళిళ్ళు చేసావు, మనవాళ్ళు చేతిలోకి వచ్చారు, ఇంకా జ్ఞానం రావట్లే, ఇంకా గ్రహింపు రావట్లే. ఇంకెప్పుడు గ్రహించి బ్రతుకుతాం? తండ్రులు కాయలు తింటే పిల్లల పళ్ళు పులిసేదేందండి? విచిత్రం కాకపోతే. నువ్వు తింటే నీ పళ్ళే పొలవాలి, పక్కల పళ్ళు పులిసేదేంది అంటే అర్థం ఏంటి? నీ దోషాన్ని నీకు తెలియకుండా సైతాను గాడు నీ పిల్లల్లో పోస్తాడు. జాగ్రత్త. నీవు కష్టపడేది ఎవరి కోసం? నీ సుఖం కొరక. నువ్వు కష్టపడేది ఎవరి కోసం? నీ సుఖం కొరక, నీ ఆ సంతోషాల కొరక. కొంతమంది అట్లాగే ఉంటారండి. నా డబ్బు నా ఇష్టం, నేను తింటా, తిరుగుతా, తాగుతా, ఎంజాయ్ చేస్తా, గంజాయినా తాగుతా. నువ్వెవరితో చెప్పండి, నువ్వెవరో చెప్పడానికి? బాగానే ఉంది రంకిలేయడానికి. ఎవరి కోసం నీవు కష్టపడుతుంది? నెట్టుకుంటూ ఎందుకు? అప్పులు తీర్చుకొని మరలా వడ్డీకి తెచ్చేసుకొని ఎంజాయ్ చేయడానికి. అట్టయితే ఈ మాటలు నీకు కాదులే, అసలు అవసరం లేదు నీకు. అసలు నీకు ఒంటి కూడా పట్టవు. ఒక మాట చెప్పండి, తొనపోతుంది మీద మారపడట్టి అసలు లెక్కే లేదు నీకెందుకంట. కొంతమంది ఎంత వ్యవహారాలు చేస్తున్నా కూడా పరమ పరిశుద్ధుల్లో ఫేసులు పెడితే ఎట్ట కుదురుద్ది? నువ్వు అతి పరిశుద్ధుడివి, అతి పరిశుద్ధురాలివి, నీకేం చెప్పేది నేను? జాగ్రత్త. నిజంగా నీ పిల్లల క్షేమం కోరితే, దావీదు జీవితాన్ని మనకు మాదిరిగా పెట్టేశాడు. దావీదు రహస్యం చేస్తే పిల్లోడు డైరెక్ట్ గా చేయడం మొదలు పెట్టాడు. ఆ ఏడుపేద ముందలేర్చుంటే అబ్షాలోము చచ్చిపోయేవాడు కాదు. ఆ ఏడుపేద ముందలేర్చుంటే తన కూతురు తామారు చెరపబడేది కాదు. ఆ ఏడుపేద ముందలు ఏడ్చుంటే అన్న దమ్ముల మధ్య తగాదు వచ్చి తన్నుకులాడి కొట్టుకొని చచ్చే పరిస్థితి వచ్చేది కాదు. అమ్నోను చంపాలని అబ్షాలోము, ఎందుకంటే అబ్షాలోము సొంత చెల్లి తామారు. ఎంత దారుణం! దేవుడు శిక్ష ఖరారు చేయక మునిపే
దేవుని సన్నిధికి వచ్చి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవుని కాడ ప్రాధాన్యపడి ఒప్పుకున్నావా? శిక్ష జారీ అయిందా? దేవుడు ఆర్డర్ చేశాడా? అమలు చేశాడా? నీ నేరానికి శిక్ష మోపబడిందా? దాన్ని అనుభవించాల్సి వస్తుంది. దేవుడు అలా ముందలే నీ మీద నేరం మోపకుండా, ఇప్పుడు చూడండి, కోర్టుకి వెళ్ళండి, ఒక నేరస్తు పెట్టి బోన్లో పెట్టి మొత్తం అభియోగాలు మొత్తం వింటారు. అది రుజువు అయినప్పుడే, అలా రుజువు అయినంత వరకు కొన్ని సంవత్సరాలు పట్టుద్ది. నిర్భయ చట్టం, నిర్భయాన్ని చంపిన వాళ్ళు, నిర్భయాన్ని పాడు చేసిన వాళ్ళు, వాళ్ళని జైల్లో పెట్టి కొన్ని సంవత్సరాలు మగ్గించారు. చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ మీద మోపడిన నేరాలు రుజువు అవడం వలన అప్పుడు కోర్టు చెప్పింది వీళ్ళు శిక్షకు అర్హులు అని. దేవుడు కూడా అంతే. దేవుడు శిక్ష జారీ చేయమునుపు హెచ్చరిక ఇస్తాడు, దేవుడు మందలిస్తాడు, సేవకుడి ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతారు. నీ ముందే తాగి ఒకటి సత్తాడు. అర్థం ఏంటి? నేను కూడా అలాగే ఉంటే సత్తా. ఇదిగో నేను ప్రార్థనకి వెళ్తున్నా, బాప్తిజం తీసుకున్న, బలంలో పాల్పొందుతున్నా, తాగుతున్నా, తిరుగుతున్నా, అదిగో ఒకటి కట్టగా జరిగింది, నాకు కూడా ఆ స్థితి వస్తుందేమో. జాగ్రత్త పడాలిగా, గమనానికి రావాలిగా, గ్రహింపుకు రావాలిగా. సమాధి కార్యక్రమం వెళ్తుంటాం కదా, కొంతమంది తాగి లివర్లు పాడే చచ్చిపోయారు అనుకో. నా భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు వీళ్ళని సెంత పరికలతో చెత్త కొట్టిన సిగ్గురాత్మ అనిపిస్తుంది. ఏడతా మా బావే ఇటు తిరుగు, ఒరే ఇటు పోరా, ఇటు తిరిగేమైంది, ఆడాడే బొంగరాలు తిరుగుతా. మా బావే బాగా తాగి లివర్లు పోయి, మరి ఏం చేశాడు? ఈడ కుదురు ఏడిచాడా? ఈడు తాగేగా సిగ్గుండాలిగా బతుక్కి. కడుపుకి అన్నం తిన్నావు, బిర్యానీ తింటావా? హలో, నేను అడచొస్తానండి, కంటి చూపిగా నోటి మాటలేదు అన్నాడుగా. చెవులు ఏమో దూదులేసారా? అబ్బో సాగు తెలుగుతాడు సోపా. చెవులో దూదులేసామనుకో అసలు చెవులు వెనకుండా పోతాయి, సోపరం దరిద్రం వదిలిపోద్ది. దేవుడికి స్తోత్రం కలుగురుగాక. దేవుని కాడ సాగు తెలుగు చూపించగా జాగ్రత్త. పాపం చాలా ప్రమాదకరమైంది. అది నిన్ను కూలుస్తుంది, దేవునికి దూరం చేస్తుంది, నిన్ను తీర్పులోకి తీసుకొస్తుంది. అంతేకాదు, నిర్గమాకాండం 32-33 ప్రకారంగా జీవ గ్రంథంలో నీ పేరు లేకుండా చేస్తుంది. చదవన మాట త్వరగా. నిర్గమ 32-33. జాగ్రత్త రండి. ఎవరు నా ఎదుట పాపం చేస్తారో వాళ్ళ పేర్లు జీవ గ్రంథం నుండి తుడిచేస్తాను. యేసు రక్తమే నీ పాపానికి మందు. చెప్పండి. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. కడగబడిన వారికే యేసు రక్తమే పాపానికి మందు. యేసు రక్తమే పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది. హల్లెలూయా. ఏందయ్య గారు ఇప్పుడు పాడుతున్నా, ఎవడు పోయాడు అని చూడక. ఇంకా కొన్ని పాటలకు కొన్నిటి పరిమితం చేశారండి. కొన్ని పాటలకి కొన్నిటికి అంకితం చేశారిక. వాటిని అంకిత భావంతో పాడేస్తారు. ఇక ఆ పాటకి అర్థం తెలితే ఆడని పాడవచ్చు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకటి పుట్టినరోజు పెట్టుకుంటే ఆ పుట్టినరోజు కోటంలో రాలిపోదువో, ఆ కోటం పెట్టినోడికి అరే సొమ్మాని కేక్ కట్ చేద్దామని హ్యాపీ టు యూ అని చెప్పించుకోవాలి. ఈయన రాలిపోదువో అన్నాడు. నిజం, వాస్తవే. యవనస్తుడివి నువ్వు జాగ్రత్త, మరి రాలిపోతావు. నీకు అర్థం, దాన్ని మంచిగా అర్థం చేసుకుంటే మంచిగానే పెడుతుంది. ఆ పాటను దానికే పరిమితం. దేనికి? సమాధి పాటలు సమాధికి, పెళ్లి పాటలు పెళ్లికి, ఇంకా ఆరాధన పాటలు ఆరాధనకి, జోల పాటలు జోలపాటికి. అబ్బా ఏం అంకితం చేశారండి. అందుకని చూస్తున్నా, ఏంది ఎవరు పోలేదుగా, అందరు బాగానే ఉన్నాగా, హల్లెలూయా. ఏంది అయ్యగారు ఆది మనిషి పాడుతూ అనుకోగా
అర్థమైపోతున్న దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా, సిద్ధపడినావా? హల్లెలూయా. సిద్ధపడలేదా? ప్రభా నన్ను సిద్ధపరచయ్యా, నాలో నా పాపని కడుగు నాయన, నన్ను పూర్తిగా యోగ్యునిగా చేసి అప్పుడు పిలుచుకో ప్రభా. నువ్విచ్చే అవకాశాలని దిద్దుకోవడం వాడుకుంటానయ్యా, నా పాపాలు ఒప్పుకొని విడిచిపెడతానయ్యా, సరి చేసుకోండి అన్న. ఎప్పుడు సత్తను తెలియదయ్యా, నాలో సిద్ధపాటు కావాలి ప్రభా అని ఏడుపు కొట్టి పాటిది, ఏడుతూ పాడాలి, అంతేగాని సిద్ధపడినావా అరే ఎత్తండ్రా సమాధి పెట్టి శ్యామాది పెట్టి ఆ యాత్ర కాదు అది. వాస్తవం ఆ యాత్రే కాదంటలే. మరి నీకు సిద్ధపాటు ఉందా? ఈ టైంలో యేసు ప్రభుత్వే వెళ్ళిపోతాం పరలోకానికి, గుట్టుకుని తెప్పుడుకుని వస్తావా? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్త. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా? పాడాలందరూ. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని చూచుటలేదా, పోతున్న వారిని చూచుటలేదా? బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా? ఈ జీవితం విలువైనది. పాడాలందరూ. సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు నొందు మరణానికి ముందు. యేసు రక్తమే పడాలి, యేసు రక్తమే మానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. నీ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా? అందరూ. యుగ యుగాలు దేవునితో నుండుటకు, నీ ఉండుటకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా?
చివరి యాత్రకు యుగ యుగాలు దేవునితో ఉండుటకు మీరుండుటకు యుగ యుగాలు దేవునితో ఉండుటకు మీరుండుటకు ఈ జీవితం విలువైనది నరులారా రండని అందరూ గ్లోరీ సెలవైనది ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది దేవుని సెలవైనది. హల్లెలూయా. నీ జీవితం చాలా విలువైంది. నీ జీవిత విలువ నీకు అర్థమైతే ఏ విషపూరితమైన మందు పదార్థాలకి, ఖైనీలకి, గొట్టాలకి, సిమలాలకి, ఎంసీలకి ఏవో పిచ్చి పిచ్చి అన్ని తింటున్నారుగా, మేకలు వేసినట్టు మేస్తా ఉంటారు. బరిగొడ్డు లేకపోరకనే నెమరేస్తా ఉంటారు. మరి అదేం చెప్పు నాకు అర్థం కాదు. బరిగొడ్డానికి కాసేపు గ్యాప్ ఎత్తది వీడు దానికంటే ఘోరం. ఏం అంత కష్టం పడుతున్నావా మాట్లాడడానికి? కడుపు నేను పోతానొచ్చుగా, లేనిపోయిన తినేందుకు జబ్బులు తెచ్చుకునేది. అట్టాగే పెటా కొట్టి టపి మనం వండ చుట్టి పెట్టాడు, దాంట్లో పెట్టి మరి నిద్రపోయాడు. తెల్లారు వీడి బేలుదారి మేస్త్రి బేలుదారి పనికి పోయేవాడు. పొద్దునే లేచి బ్రష్ తీసుకుని అడావుడికి కడుగుతా ఉంటే బ్రష్ ఎట్లా ఎటు నుంచి బయటకు వచ్చింది. ఎందుకు? మొత్తం తినేసింది, రంధ్రం పడింది, బ్రష్ బయటకు వచ్చింది. ఆ కాంతపొరసం ఎన్ని 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 కుట్లు వేయాల్సి వచ్చిందో అర్థం కావట్లే. ఎంత దారుణం అండి. బైబిల్ చెబుతుంది, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16-17 చూడండి త్వరగా. 1 కొరింథీ 3వ అధ్యాయం 16-17. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చెయ్యును. దేవుడు నీకు ఇచ్చిన ఈ దేహం దేవాలయం, దేవుని ఆలయం. ఇది దేవుని ఆలయం, దేవుడు నివసించాలనుకునే ఆలయం. నీ హృదయమే ఆయనకి ఓ ఉన్నతమైన సింహాసనం. దాన్ని పాడు చేసావనుకో ఏమత్తనాయి? పాడు రాగాలు వస్తున్నాయి. ఏమత్తనాయి? పాడు రాగాలు వస్తున్నాయి. బరితే బతికేవనుకో ఏమి లేదు. AIDS బస్ స్టాప్, ఫుల్ స్టాప్. ఇక బతికి AIDS నయంగా రోగాలండి, మాయ రోగాలు, అంటు రోగాలు, భయంకరమైన వ్యాధులు, రకరకాలు. మనిషి ఎంతటి పైత్యపు ఆలోచనతో మిగిలిపోయాడు అంటే, పురుషుడితో, స్త్రీతో అయినా కూడా కోరిక తీరలేదు జంతువులతో. బైబిల్ చెబుతుంది, జంతు సంయోగం చేయవాడు తప్పక చస్తాడని. జంతు సంయోగం చేయడం వల్లే వచ్చింది AIDS, ఎయిడ్స్. దేవుడు పెట్టిన నియమాన్ని, ధర్మాన్ని మీరు మనిషి నడుస్తున్నాడు. జాగ్రత్త. ఈరోజు లేనిపోని వ్యాధులు తెచ్చుకొని దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నావు. దేవుడిని నువ్వు నాశనానికి అప్పగిస్తాడు. దేవుడు నాశనం చేయడు. దానికి అర్థం దేవుడిని పాడు చేయడు. దేవుడు వేరైపోతాడు. ఇంకంతే. అన్ని లేనిపోని రకరకాల వ్యసనాలు నీ జీవితంలో తగలడి నీ జీవితాన్ని పాడు చేసుకుంటాడు. కనుక జాగ్రత్త. కనుకనే పాపానికి మనం తావివ్వకూడదు. ఇంతటి పరిస్థితి ఉంది కనుకనే దేవుడు పాపానికి తావివద్దరా అని చెబుతున్నాడు. దేవుడు ఎంత మంచోడు చెప్పండి. చాలా మంచోడు. ఆయన భవిష్యత్తు తిరిగినాడు. ఇది చేస్తే ఏమవుతాడ, ఏదైనా తోటలో ఆ పండు తింటే ఏమవుతుందో దేవుడు తెలుసు కానీ మొదలు చెప్పాడు. కానీ సైతాన్ గాడు ఏమన్నాడు, అది తింటే దేవదూతలు అయిపోతారు, దేవుడితో సమానం అయిపోతారు. ఆ పనికి మన పని చేతికి డబ్బులు వస్తాయి, ఆ పనికి మన సహవాసాలు వెళ్తే డబ్బులు వస్తాయి. దేవుడు చెప్పాడు ఆ పనికి మన పని చేయొద్దని, ఆ పనికి మన సహవాసం వద్దని. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చునే ఒక చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ఆనందిస్తూ దీవారాత్రం ధ్యానించేవాడు ధన్యుడా, దరిద్రుడా? చెప్పడు గట్టిగా, ధన్యుడు. మనం ధన్య జీవులం. నీ పొందు దొరుకుట నాకు
ధన్యకరం. దేవుడికి మహిమ కలుగునగాక. కనుకనే దేవుడు హెచ్చరిస్తున్నాడు, పాపనికి తావివ్వకూడదు. అందుకనే పాపని దూరంగా పారిపోమన్నాడు. పాపని దూరంగా పారిపోమని చెప్తున్నాడు. జారత్వానికి, వ్యభిచారానికి, అక్రమ జీవితానికి, వ్యసనాలకి దూరంగా పారిపో. ఒకవేళ నీ పనికిమాల సహవాసాలను పాడు చేస్తే సహవాసాలు మానుకో. ఆ పనికిమాల సహవాసాలను కూడగొట్టుకొని చేస్తాం, కానీ దేవునితో సహవాసన మాత్రం నిలువులా నాశనం చేస్తున్నాం. నువ్వు పట్టిన ఆ సహవాసమే నిన్ను పాడు చేసేది. నీకు వచ్చే ఆలోచనలే నిన్ను దుర్మార్గంగా మార్చేది, దేవునికి దూరం చేసేది. జాగ్రత్త. దేవుడిచ్చే విలువైన అవకాశాలు సద్వినియోగం చేసుకో. I don't want to see next time once more, no more. I never want to see 2019. 2019ని గోవిందపురంలో చూడకూడదు అనుకున్నా. ఆమెను చెప్పండి, చెప్పరు మీరు. అదే కావాలి నీకు, అదే కావాలి నీకు. ఎంత దారుణం అండి. ఉలుగు పలుగులు ఏమైనా ఓరకం చూస్తున్నాం. I don't want to see 2019. 2019 నేను చూడకూడదు అనుకున్నా. దానికోసం ఎంత ఏడ్చాను నాకు తెలుసు. ఆ 2019లో ఒక నెల తర్వాత ఒక నెల తర్వాత రాలిపోతూ ఉంటే కలవరం. కొంతమంది సెట్టేళ్ళు ఆ సంఘానికి పోయే వాళ్ళే సత్తున్నారు. అబ్బా, ఈ దరిద్రులు ఎక్కడ సత్తారు నాకు అర్థం కాదు. మరి ఏ సంఘమో నాకు అర్థం కాదు. నువ్వు ఏ సంఘం? నిజంగా దేవుని పిల్లడు అయితే, దేవుని పిల్లవైతే ఆ సంఘం ఏ సంఘమే నీకు ప్రార్థన చేసిన బాధ్యత నీకుంది. సెటర్లు వేయడం మాను, చెత్త మాటలు మాను. నాకు అర్థం కాదు. బలి విచిత్రమైన విశ్వాసులు ఉన్నారండి గోవిందపురంలో. విచిత్రమైన విశ్వాసులు అండి. చెత్త ఆలోచన తప్ప ప్రయోజనకరమైన రవ్వంతా కూడా మనసులో రాని పరుదులు. అట్లా మీరుండొద్దు. ఈ పరిశుద్ధ అభిషేకాన్ని పరిచయకు వచ్చే మీలో అటువంటి ఆలోచన తావివ్వదు. మనం అందరి కోసం ప్రార్థన చేద్దాం. ఒక సంఘం లేదా పొరపాటు ఉంటే దాన్ని ఎత్తిపెట్టి మాట్లాడడం మన హక్కు లేదు. అది దేవుని శరీరం. ఐ నో ఇట్ యాస్ ఎ గాడ్ సర్వెంట్. ఐ నో. కానీ నేను తొందరపడి మాట్లాడను. ఎన్ని సంఘాలు ఉన్నా అన్ని సంఘాలు దేవుని శరీరం. అది దేవుని సేవ. దేవుడు మహిమార్థంగా జరిగించాలంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వ్యసనం లేదు, పక్క సంఘాలు పాడు చేసే ఆలోచనలు రవ్వంత లేదు. ఉండుంటే ఈరోజు చాలా సంఘాలు గోవిందపురంలో క్లోజ్ అయిపోయాయి. అది నాకు తెలుసు. అసలు సాధ్యమైతే మంచి మాట చెబుతా, లేకపోతే నోరు మూసుకొని ఉంటా. అంతకుమించి ప్రార్థన చేస్తా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నో మోర్ డైలాగ్, నో మోర్ డిస్కషన్. అవసరమే లేదు. దానికోసం నేను సేవకు రాలే. నేను యేసును ప్రకటించడానికి వచ్చా. నా ప్రకటనలో యేసు తప్ప మరొకరు ఉండడానికి వీలు ఉండకూడదు. సత్యవాక్యమే విభజించి చెప్పాల్సిన సామర్థ్యం దేవుడు నాకు ఇచ్చి నీ ప్రయోజనం కొరకు ఈ పరిచర్ని బలపరచునుగాక. ఆమేన్, హల్లెలూయా. మీరు యోహాను సువార్త 8వ అధ్యాయంలోకి వస్తే, ఒక తల్లి పాపం చేత పట్టబడింది. ఆమెను రాళ్ళతో కొట్టడానికి ప్రయత్నం చేస్తారు కొంతమంది పరిసయ్యులు, ఆ ప్రాంత ప్రజలు. పరిసయ్యులు, సద్దుకీయులు ఒక గుంపు ఉంది. వాళ్ళు ఆమెను రాళ్ళతో కొట్టండి తరువాత వస్తూ ఉంటే యేసు ప్రభు ఎదురైతే వెంటనే ప్లాన్ మారుస్తారు. వాళ్ళు అంటారు, ధర్మశాస్త్ర ప్రకారంగా మోషే చెప్పి లెక్క ప్రకారంగా రాళ్ళతో కొట్టి చంపాలి కదా అని. ఒకవేళ కాదు అంటే మాత్రం ధర్మశాస్త్ర విరోధి. ఈస్ కంప్లీట్ మోసే లా అగెనెస్ట్. అంతే. దేవుని మాటకి, మోషే గారి ఆ ధర్మశాస్త్రానికి కంప్లీట్ వ్యతిరేకి, దేవుని సంబంధి కాదని నిర్ధారించబడిపోద్ది. రాళ్ళు ఆమె మీద కాదు, ఇతని మీద వేద్దాం అని ప్రీ ప్లాన్గా ఆలోచించారు. కానీ యేసుప్రభు అంటారు, మీరు పాపం లేనివాడు మొదటి రాయమన్నాడు. ఎవరి వల్ల కాలేదు. వారి పాపాలన్నీ అగపడతా ఉన్నాయి. ఎవరికి సాహసం సరిపోలేదు. అందరు రాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. ఒక గుట్టగా మారింది. ఆ రాళ్ళ గుట్టకి యేసయ్యకి మధ్యలో ఈ పాపంలో పట్టబడిన స్త్రీ ఉంది. ఈమె ఏమంటున్నాడు, ఏయ్ ఒళ్ళెట్టుంది, ఒళ్ళెట్టుంది, కోబట్టి ఎడుతున్నావా? సైతానా,
గుడ్లు పోయినా ఏం చేస్తున్నావు అనలే. ఒక అద్భుతమైన పలకరింపు యేసయ్య కాడ ఉంది. ఏమంటున్నాడు ఆయన? అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? లేదు ప్రభువా. అందుకు యేసు, నేను కూడా నిన్ను శిక్షించను, నువ్వు వెళ్ళి సరదాగా బతికి అన్నాడా? ఎంజాయ్ చేయి, సరదాగా బతికి. తప్పించుకున్నావుగా, దొరకలేదుగా, ఎంజాయ్ చేయి అలా. ఏమన్నాడు? అమ్మా ఇకను పాపం చేయదు, డోంట్ సిన్ నో మోర్. ఒకవేళ నీ పాపం గురించి దేవుడు మాట్లాడుతుంటే, దేవుడిని హెచ్చరిస్తూ ఉంటే, దేవుడిని గద్దిస్తూ ఉంటే, దేవుడు అన్నారు ఇక నువ్వు పాపం చేయొద్దు. ఆ మనిషి మీకులాగా అనుకుంటే దొరికాను కనుక తెలిసింది, దొరకపోతేనా? దొరికాను కనుక తెలిసింది, దొరకపోతేనా? నాకు లాంటి ఎంతమంది లేరు, నేనేనా? ఏదో పుసుకుని దొరికా. ఆ మనిషి తెలివిగా తప్పించుకున్నాడు. ఈ దరిద్రులే నా మీద పడ్డారు. ఈసారి ప్రీ ప్లాన్డ్గా చేద్దాం. ఏంటి ప్రీ ప్లాన్డ్గా చేద్దాం అనుకోలే. ఎందుకు ఆ మాట అన్నాడు ప్రభు? అదే యోహాను సువార్త 5వ అధ్యాయం 14 చదవండి ఒకసారి. యోహాను సువార్త 5:14. ఎక్కడ చూసాడు ఇతన్ని? బ్రాంతి షాపులో చూడలే, ప్యాకెట్ కాడ చూడలే, పంచాయతీల కాడ చూడలే, రోడ్ల మీద చూడలే. ఆడ చూశాడు. మరి మందిరంలో చూస్తే హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా. అబ్బో బిడ్డ బాగుపడి ఎడిపోయాడు అనుకున్నా. 38 సంవత్సరాలు అదే వాగోటిని పడి ఉన్నాడు. బాగుపడాలనుకున్న బాగుపడలే, బాగుపడ్డాడు. అసలు మాట్లాడే పని లేదు, పరుపు చుట్టుకొని వెళ్ళిపోయాడు. ఇక ఆడికి వెళ్ళాడు, బ్రాంతి షాప్కి వెళ్ళాడా, ప్యాకెట్ కాడికి వెళ్ళాడా, లేకపోతే అప్పుడప్పుడు సిగరెట్ మొక్క ఎత్తుంటే తాగి ఆడే. వీడెందుకు బాగుపడలేదా అంటే, అందరేమో దేవునితో వస్తుంది, వస్తే దూకుదాం అని అందరు నిలవైపు చూస్తుంటే వీడు స్టోరీ చెప్తున్నాడు. ఏంటో తెలుసా? హలో బెదరా, ఇక్కడ సీనియర్. ఏంది ఎన్ని సంవత్సరాలు తెలుసా? 15 సంవత్సరాలు సీనియర్. ఏంది నిన్నగా మొన్న వచ్చే చర్చికి ఏంది 2 పాటలు పాడితే పెద్ద హిట్ అయిపోయావు, ఏంది ఫ్లాప్ అవుతావు, జాగ్రత్త, నేను సీనియర్ మాట్లాడుతున్నా అని వాడు ఆడ జారగిలి రోజు క్యారేజ్ తెచ్చిస్తున్నారు. వీడు సీకుసి అంత లేదు, ఇక సిగ్గులేనోడికి. ఇక తింటున్నాడు, దోళ్ళలేక ముచ్చట చెప్తున్నాడు. తింటున్నాడు, దోళ్ళలేక ముచ్చట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? దేవదూత నాకు తెలుసు, చార్లెస్ ఫిన్నీ గారు నాకు తెలుసాము. హలో ఆయన అయ్యగారు ఎప్పుడు వాక్యం చెబుతాడో నాకు తెలుసు, అయ్యగారు ఎప్పుడు పాతం చేస్తాడో నాకు తెలుసు. సీనియర్ ఎక్కడ? కొంచెం రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుంది. మీరు అందరు దూకిపోతున్నారు బాగా, మరి అనుకుని నెట్టొచ్చుగా. అలా ఈ మొదనొస్తాడికి ఏం పని లేదు అనుకుంటా, వాడు వచ్చి తోకొచ్చుగా, ఆడుకొచ్చాను మొత్తం చేస్తాడు అని పడపడ పలుకొడుతుండా. ఇలా కథలు చెప్తున్నాడు. కాల వ్యాపారం చేశాడు. మధ్య మధ్యలో సిగరెట్లు, పాన్ పగారాలు ఎత్తుంటే తిని అది మరి చాలా ఎగరబోతున్నాడు. దేవుని దోదసి కథలుగానే దూకేసి బాబుడు వెళ్ళిపోతున్నారు. ఎందుకు? ఆది మరిసి నిద్రపోతున్నాడు. ఇతగాడు దేవాలయంలో కనబడితే ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? అక్కడ కూడా ఆదపరిచి దిక్కులు చూస్తున్నాడు జనాలు. మరి ఎక్కువ పాపం కలగకుండా, కీడు కలగకుండా ఏం చేయాలి? పాపం చేయొద్దు. దేవుడికి స్తోత్రం కలుగురుగాక. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చింది దేనికమ్మా? దిక్కులు చూడ్డాక. అబ్బో ఆయన వస్తున్నారే, అబ్బో ఈ మనిషి కూడా వచ్చాడే, అబ్బో ఈ మనిషి కూడా వచ్చిందే, అబ్బో మామూలు కాదే అని గురుమురు చూడటం, మెడకని చూడటం, మసాలు ఎగరేయడం, ఇవన్నీ ఎడ చేసి వచ్చావనుకో అట్టగే ఎడుతావు నువ్వు. అర్థమవుతుందా? కొంతమంది కొంత జబ్బు ఇది. బయట ఎట్ట ఉంటారు అట్టే ఉంటారండి చర్చిలో. బయట ఏడంటే అట్ట ఉంటారు అట్టే ఉంటారండి. అదే తీరు, అదే సూపు, అదే వైఖరి, ఏ పని ఉండదు. ఇంకేదో కొంతమంది వెనకాల కూర్చుంటే ముందర కూర్చున్న వాళ్ళ ఏంటి జుట్టు లాగడం,
చీర లాగడం, లేకపోతే ఎక్కడ కొన్నావు, డీమార్ట్లోనా, ఎంత విషయాలు మాటలోనా, ఎంత ఇక్కడ ఇక్కడ ఇదా ప్లేసు. అసలు నాకు భలే ఆశ్చర్యం అండి. అతను బ్రాంతి షాప్లో కనబడలేదు, లేకపోతే పరికిమాల కొంపలో కనబడలేదు, ఎక్కడ కనబడ్డాడు? దేవాలయంలో చూచి ఎందుకు ఆ మాట అన్నాడు? అది నాకు సస్పెన్స్, నాకు మైండ్ బ్లాక్ అయింది. అసలు బాగుపడ్డాడు, వెళ్ళిపోయి ఏదైనా చిల్లర కొట్టు కాడ కూర్చొని ఏదైనా చిల్లర మాట మాట్లాడుతూ దేవుడిని బాగు చేశాడు. ఆడ ఉండాలి నువ్వు కృతజ్ఞత కలిగి, దేవుని మందిరంలో ఉండాలా. నీకు కాళ్ళు లేనప్పుడు కాళ్ళు ఇచ్చాడు దేవుడు, ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం ఇచ్చి ఆడ ఉండాలి. సైతానా అన్నానికి వీలు లేదు. ఏదన్నా పేకాట కాడ కూర్చొని ఆ మొక్క తిప్పు అన్నాడా, సలహా ఇస్తున్నాడా? అక్కడ కూడా లేడు. ఏదో బ్రాంతి షాప్లోకి వెళ్ళి తాగి అన్నాడా? ఆడుకోలేడు. ఏడున్నాడట, చదవండి. ఇదిగో అసలు భలే ఆశ్చర్యం. అసలు దేవాలయంలో చూశాడు ఆయన. అసలు ఏం చెప్పాలి ఆయన? థ్యాంక్ యూ బ్రదర్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ. మొన్న ఒక అమ్మాయికి చెప్పా, ఎక్కడో పాపం చేయదని. అక్కడ ఏ చర్చిలో కనపడి మనిషి మరి ఇడిపోయిందో అర్థం కాలే. అంటే నువ్వు మాత్రం సూపర్ హే, అసలు బాగుపడ్డావు, అసలు చుట్టుకొచ్చేసావు, ఎడిపోయావు అనుకున్నా. నువ్వు చర్చకొచ్చు మహాభక్తుడి అని అప్రిషియేట్ చేయాలి. ఏమన్నాడు? అదే మరి ఎక్కువ పాపం కలగకుండా నువ్వు, కీలు కడకుండా నువ్వు పాపం చేయదు. ఏం చేస్తున్నాడు? నేను అనుకో, ఇప్పుడు ఈడెళ్ళిన చర్చిలోకి నేను కూడా వెళ్ళా. ఈడెళ్ళిన చర్చిలో నేను వెళ్ళా. ఈడు పెద్ద ముచ్చటగాళ్ళు. ఎవడో ముచ్చటగాడు అని పక్కడు రెజలాడనా బాగా అరే మనమే ఏంది అది జరిగిందిలే. పక్క వాళ్ళతో డిస్కషన్ వీడికి అవసరమా? వీడికి మళ్ళీ మధ్యలో కునుగుబాట్లు అలవాటు పడిపోయాం కదా, కునుగుబాట్లు ఇవన్నీ చూస్తున్నాడు. వేసాయి ఎవరు చూస్తున్నారు? ఇవన్నీ పాచిగా చూడపోవచ్చు, కానీ వేసి చూస్తాడు చూడ్డా మధ్యలో. లేకపోతే అలాగే కొంతమంది అలా నిద్రపోతారు. మామూలు వాళ్ళు కాదు, యాక్టర్లు ఉన్నారు, మహానటులు, అసలు మామూలు కాదు. అసలు ఇవన్నీ చూశాడు యేసు ప్రభు. అసలు ప్రాధాన్యత ఉంటే ప్రార్థన చేయట్లే. మా ఆంటీ వచ్చిందా, అంకుల్ ప్రైజ్ లార్డ్, అరే ఏం చేస్తున్నారా, నువ్వేం చేస్తున్నావు, ఇవన్నీ చేయి. మరి కీడు కలగకుండా ఇకను పాపం చేయొద్దు. డోంట్ బి సిన్, పాపం చేయొద్దు. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, దేవునికి స్తోత్రం చెప్పాలి. అయ్యా అసలు అక్కడే నా బతుకు తెల్లారు అనుకుని 38 సంవత్సరాలు ఆడపడి ఏడ్చానయ్యా, నువ్వు నన్ను బాగు చేసావయ్యా, నీకు వందనాలయ్యా అని. అయ్యా తాగుడైన రొచ్చులో పడి ఉండానయ్యా, నన్ను బయటికి లాగావయ్యా. వ్యభిచారమైన రొచ్చులో ఉండే నన్ను బయటికి లాగావయ్యా. వ్యసనాలను రొచ్చులో ఉండే నన్ను బయటికి లాగావయ్యా. అయ్యో నాదా బాబు తండ్రి అని ప్రార్థించాల్సిన స్థలంలో గుడ్లు మీరు చూస్తావా? నువ్వు పక్కలతో ముచ్చట్లాడతావా? ఏం చేయాలి నువ్వు? వాక్యం చెబితేనేమో కురుకుబాట్లు. ప్రార్థన చేస్తుంటే అందరికి ప్రైజ్ ది లార్డ్, సిస్టర్ లాజర్ హల్లెలూయా, ఐ యామ్ 38 years సిస్టర్. ఎక్కడ బెతెస్దా కోనేరు, గాడ్స్ గ్రేస్. అరే సాక్ష్యం చెప్పు కాదంటలే. ప్రార్థన చేయడం నీకు బోడి సాక్షి లేదు. నీకు ప్రార్థన చేయడం ముచ్చటైంది. ఇట్లా ఉన్న వాళ్ళ కాడికి యేసు ప్రభు వస్తే ఏమన్నా తెలుసా? మరెక్కువ కీడు కలగకుండా పాపం చేయొద్దు అంటే ఇవన్నిటిని కూడా పాపముగా ఎంచి మాట్లాడుతున్నాడు. నీకు భయం, బాధ్యత ఎప్పుడు తెలుసా? ఓహో నేను ఇలా ఉంటే అది పొరపాటు, ఇలా ఉంటే అది కరెక్ట్ కాదు. దేవుని మందిరం, అందుకనే పౌలు పాస్టర్ గారు తిమోతి గారు అంటాడు, జీవం గల దేవుని మందిరంలో జనులు ఎలాగో ప్రవర్తించాలో తెలియచేయి. జీవం గల దేవుని మందిరంలో జనులు ఎలా ప్రవర్తించాలో తెలియజేయి. వాక్యం చెప్పడు ముచ్చట్లేంది, వాక్యం చెప్పడు ఫోన్ చూడటం ఏంటి, వాక్యం చూసినప్పుడు దిక్కులు చూడటం ఏంటి? కొంతమంది భలే విచిత్రం కూర్చుంటారు. ఈ జాన్ వెస్లీ గారు వాక్యం చెబుతున్నారు, ముసలం ముందర కూర్చొని
కాలు జాపుకొని ఊపుతుందట. ఎటా సాపితే జాపే, మరి ఊపుడేంది? ఊపుతుంది సరదాగా వెనక్కెట్ట పెట్టి ఊపుతుంది కాలు ఎట్ట. అదేమన్నా పబ్లిక్ ప్లేసా, పార్కా, లేకపోతే నీ ఇల్లా? అందుకనే నువ్వు మందిరంలో పోయినప్పుడల్లా నీ ప్రవర్తన ఎందుకు చెప్పిడి మాటలు? ఎందుకు ఈ మనిషి దేవాలయంలో కనబడితే నువ్వు పాపం చేసావు, ఇదిగో మళ్ళా పాపం చేయదు, కీడు కలుగుతున్నాడు అంటే దేవుని మందిరంలో నువ్వు ప్రవర్తన జాగ్రత్త చూసుకోపోవడం కూడా పాపమా కాదా? చెప్పండి. దేవుని మందిరంలో నీ ప్రవర్తన సరిలేకపోవడం పాపమా కాదా? అలా కరెక్ట్ కాదనేగా దేవుడు హెచ్చరించాడు, అలా ఉండకూడదనేగా. ఇప్పుడు నీకు వాక్యంలో నిద్ర వస్తుంది, నీకు సిగ్గు రావాలి, నీ క్రమణ రావాలి. సాతాను మోసం చేస్తున్నాడు, బయటికి వెళ్తే నిద్ర రావట్లేదు, చర్చిలో నిద్ర వస్తుంది, సైతాను గంటను మోసం చేస్తున్నాడు. ఉపవాస ప్రార్థన నుండి దేవుడి కాడ మొర పెట్టాలి. ఆ మొర నీకుందా? రోగం వస్తే ఏడుతావు, కష్టం వస్తే ఏడుతావు, బాధ వస్తే ఏడుతావు, కాదంటలే. మరి దీన్ని కూడా ఏడవు. నువ్వు ఏ పాపం చేయట్లేదండి, ఏ పొరపాటు లేదు. తిన్నామా, పండుకున్నావా, తెల్లారింది, బాగానే ఉంది. ఇక నీకు అసలు ఈ లోక జ్ఞానం లేదు, నీ పని ఏదో నీది, నీ తెప్పలేవు నీది. చర్చికి వచ్చి నువ్వు ఎలా ప్రవర్తించకపోతే పాపం మన సంగతి నీకు తెలియాలిగా, ఆ గమనం రావాలిగా. కింద కూర్చోలేకపోతే కుర్చీలో కూర్చో, తప్పేముంది? అంతేగాని దేవుని వాక్యం నిర్లక్ష్యాన్ని కనపరచొద్దు. అసలు నాకు భలే ఆశ్చర్య, వారిని యేసు దేవాలయంలో చూసాడా, బ్రాంతి షాప్లో చూసాడా, ప్యాకెట్ల కాడ చూసాడా, తిరుగుబోతలతో చూసాడా, తిండిపోతల కాడ చూసాడా, తిట్టుపోతల కాడ చూసాడు? ఎక్కడ చూడాలి? అసలు చర్చిలో ఉన్న ఆ వ్యక్తి కాడికి వెళ్ళి యేసు అప్రిషియేట్ చేయాలి, థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పాలి. కానీ ఏమన్నాడు? మరి ఎక్కువ కీడు కలగకుండా పాపం చేయొద్దు అంటే ఇప్పుడు దేవుని మందిలో ఉండాల్సిన రీతిలో లేడు. నిజం. ఇలా చాలామంది పాపం మీద నీకు పట్టు రాకపోవడానికి, ఆ బలం నీకు రాకపోవడం కారణం ఏంటంటే ప్రార్థించే రీతిలో ప్రార్థించక, వాక్యాన్ని గ్రహించి అంగీకరించే విషయాల్లో ఆ గ్రహింపు అంగీకార యోగ్యమైన మనసు నీకు లేకపోబట్టే నువ్వు అలాగే ఉన్నావు. నువ్వు మార్చడం దేవుడు పెద్ద లెక్కేం కాదు, రెప్పపాటు మార్చేస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంది, ఆయన మధ్యాహ్నానికి వస్తేనట రెప్పపాటున మనం మారిపోతాం. హల్లెలూయా. రెప్పపాటు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే. నువ్వు అట్లా కళ్ళు మూసి తెరిసే లోపు అసలు మహిమ దేహంతో మారిపోతాం రెప్పపాటున. ఆయనకి సాధ్యం అసాధ్యం ఏది లేదు, అంత సాధ్యమే. నేను మార్చిన పెద్ద లక్ష్యం కాదు. కానీ దేవుడు నీకంటూ ఒక సొంత నిర్ణయాన్ని ఇచ్చాడు, చాయిస్ ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. శాపాన్ని ఎదురు పెట్టాడు, ఆశీర్వాదాలు పెట్టాడు, జీవాన్ని పెట్టాడు, మరణ పెట్టాడు. ఏం కావాలో కోరుకో, వాట్ యు నీడ్, ఏం కావాలో కోరుకో. స్వేచ్ఛ ఉందండి దేవుడి కాడ, బలవంతం లేదు. ఆయన ఎవరిని బెదరగొట్టడు, ఎవరిని భయపెట్టడు, ఎవరికి కష్టాలు కలిగించడు. ఆయన దూరం అవ్వడమే మనకి హాని. నేను ముగింపులోకి వస్తున్నాను. ఇప్పుడు సృష్టి క్రమాన్ని చూడండి. మంటిని చూసి రకరకాల వృక్షాలు ఫలం ఇచ్చేవి, రకరకాల వృక్షాలు ఫలించును కాక అన్నాడు. పుట్టుకొచ్చినాయి. చెట్టు ముందు ఎతన ముందు అన్నాడు అక్క. ఈ డైలాగ్ కొరకు కదా అక్కడ రాయబడిందా. ఇప్పుడు నీళ్ళను చూసి జలచర్మలు పుట్టును కాకన్నాడు. చేపలు, తిమింగలాలు, రకరకాలు పుట్టినాయి జలచర్మలు. ఇప్పుడు మొక్క నువ్వు ఎక్కడ తగిలించు, కాసంత మట్టి లేకపోతే అది బతుకుద్దా సత్తదా? చెప్పండి, బతుకుద్దా సత్తదా? చచ్చిపోద్ది. నేను సైంటిస్ట్, నేను దీన్ని గాల్లో వేలాడదీసి బతికెత్తానంటే మట్టి వాసన రవ్వంత తగలకపోతే మొక్క బతకదు. మట్టి వాసన రవ్వంత తగలాల్సింది. ఇప్పుడు చేప తీసుకొచ్చి బయట ఏంటి గందరగోళం కొట్టేసుకుంటుంది. ఎందుకు? నీటిలో నుంచి పుట్టింది అది. మొక్క మట్టిలో నుంచి ఉద్భవించింది. ఇప్పుడు ఆ తడి తగలపోతే చేప ఎంత అల్లాడిపోద్దు, మట్టి వాసన తగలపోతే మొక్క ఎలా అల్లాడిపోద్దు.
దేవుడు తన పోలిక చొప్పున మనిషిని చేశాడు. మనం దేవుని పోలిక. దేవుడు మనకులాగా ఉంటాడు. ఆయనకి 2 కాళ్ళు, 2 చేతులు, చెవులు, ముక్కు, మనం అలాగే ఉంటాడు. అంతేగాని 2 తలకాయలు లేకపోతే 4 చేతులు, ఆ విచిత్రమైన ఆకారాలు ఉండవు. మనం దేవుని పోలిక. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అట్లా ఎవరైనా పుడితే మనం చూస్తామా? అట్లా ఎవరైనా 2 తలకాయలు వేసుకొని, పెద్ద 4 వేసుకొని, 2-4 చేతులు కలిగి పుడితే నువ్వు చూస్తావా? భయపడతావా? అదురిపోతాం. మనం దేవుని పోలిక. దేవుడు మనకులాగానే ఉంటాడు. దెయ్యంగాడు అలాగానే ఉంటాడు. ఎందుకంటే వాడికి పోలికే లేదు, వాడికి రూపమే లేదు, కానీ ఏ రూపం ఎడుతున్నాడు. దేవుడు మన పోలిక, మనం ఆయన పోలిక. ఇప్పుడు మనం ఆయనలో నుంచి వచ్చాం. ఇప్పుడు మనిషి ఆయన లేకుండా బ్రతకలేడు. అందుకనే మత్తయి 4:4 ప్రకారం ఏమనుంది? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నుంచి ప్రతి మాట వలన బ్రతుకుతాడా, జీవిస్తాడా? జీవిస్తాడు. ఇది జీవితం, బతుకు తెరువు. 44 కోణంలో సంపాదించుకుంటున్నాం బతుకు తెరువు. జీవితం నువ్వు జీవించాలి. ఈ జీవితం విలువైంది. అది నీకు అర్థమైతే దేవుని చేతిలోకి వచ్చేసాయి. నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నీ జీవితాన్ని చేతులారా నష్టానికి అప్పగించుకోవద్దు. సరే, ఏదో పొరపాటు అయిపోయింది, వద్దు, సరి చేసుకో. నీ పిల్లలు అదే పాపం చేత చిక్కబడక మునిపే, నీ పిల్లల మీద అది ఆ పాపం దోషంగా మారక మునిపే, అది కీడుగా ఎంచక మునిపే, అది శాపంగా ఏలక మునిపే దేవుడు అవకాశం ఇస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. కుమారుడా, కుమార్తె, దేవుడితో మాట్లాడుతున్నాడు. విను. అంగీకరించి ఒప్పుకొని వెనక్కి తిరిగి మళ్ళీ దేవుని వైపు తిరిగావా, నీ జీవితాన్ని ఉన్నత స్థాయిలో పెడతాడు. నువ్వు అదే రొచ్చులో పొరలాడుతా, నలుగురు తన్నారని కులంతో గోవిందన్నట్టుగా ఆడు చేయట్లేదు, ఈడు చేయట్లేదు, ఆమెకి ఏం కావట్లేదు, ఆమెకి ఏం కాలే, నాకు కూడా ఏం కాదంటే టైం ఉంది. దేవుడు వెంటనే సైతాను గాడికి వెంటనే అవకాశం ఇవ్వడం. వాడు చెల్లరేగుతున్నప్పుడు కూడా దేవుడు మంచోడు గనక అవకాశాలు ఎత్తా ఉంటాడు. సంవత్సరాలు గడుస్తాయి. పడుతున్నావు లెగుతున్నా సంవత్సరాలు గడుస్తాయి. దేవుడు సరే అన్నాడు అనుకో, సారిసి కొడతాడు అంతే సైతాను గాడు. నువ్వు సమాధి పెట్టిలో పోతావో, లేక ఐసీలోకి పోతావో, దేంట్లో పోతావో తెలియదు. దేవుడు ప్రేమ గలవాడు. ఆయన ప్రేమ గొప్పది. ఆయన ప్రేమే నన్ను బ్రతికిస్తుంది. ఆయన ప్రేమే మన పట్ల దయదోస్తుంది. ఆ ప్రేమను కలిగి బ్రతుకుతాం. ఆ ప్రేమలోని మిళితం అవుదాం. దేవుని సన్నిధి మనతో ఉండును గాక.